పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించిన, సత్యాన్ని బోధించిన ఎంతోమంది మాస్టర్ల యొక్క పుస్తకాల ద్వారా మనం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. గత కొన్ని ఎపిసోడ్స్గా మనం ఇంగ్లీష్లో వచ్చిన థింకింగ్ అండ్ డెస్టినీ అనే పుస్తకం, తెలుగులో ఆలోచన గమ్యం అనేటువంటి పుస్తకాన్ని మనం ఎన్నో ఎపిసోడ్స్గా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి సత్యదర్శనంలో ఆలోచన గమ్యంలో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇవి మనకు పత్రిజీ అందించినటువంటి 18 ఆదర్శ సూత్రాలకి, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా అద్భుతంగా ఉండేటువంటి విషయాలు ఇందులో చెప్పబడతాయి. ఇప్పటి వరకు చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు విశ్వ ప్రణాళిక అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, విధి అంటే ఏంటి అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు ఎంతోమంది మహర్షుల యొక్క జీవిత చరిత్రలను స్టడీ చేసి స్పిరిచువల్ ఎగ్జామ్ రాసి ప్రస్తుతం మ్యాథమెటిక్స్ టీచర్గా శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని రన్ చేస్తూ ఉన్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ రత్నకుమారి గారు. వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. సో వెల్కమ్ టు అద్భుతమైన ఎపిసోడ్ ఆలోచన గమ్యం మేడం. రైట్. సో ఎన్నో అద్భుతమైన విషయాలు ఇప్పటిదాకా జరిగినాయి మేడం. ఈ విశ్వ ప్రణాళికల గురించి ఏం చెప్తారు మేడం రచయిత? అండి, విశ్వ ప్రణాళిక లక్ష్యము అంటే విశ్వము కూడాను, విశ్వం అంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా తన లక్ష్యాన్ని చేరుతుంది. అయితే ఈ లక్ష్యాన్ని చేరే మార్గంలో విశ్వానికి ఒక నియమాన్ని అనుసరించి లక్ష్యానికి చేరుతుంది. విశ్వ నియమాలకు అనుగుణంగానే ఉంటుందండి, ఆ నియమానికి అనుగుణంగా. అయితే ఇక్కడ మనం ఇంకా చెప్పుకోవాల్సింది ఏమంటే, ఈ నియమానికి లోబడి అంటే ఈ నియమాన్ని అనుసరిస్తూ భూమి మీద ఉన్న ఈశ్వరుడు, అలాగే భూమి మీద ఉన్న అతి చిన్న జీవి అయినా కూడా ఆ నియమబద్ధంగానే ఉంటాయంట. ఈశ్వరుడు కూడా అంటే మనం దేవుళ్ళు దేవతలని పూజించే వాళ్ళు కూడా విశ్వ నియమానికి అనుసరించే ఉంటారు. విశ్వ నియమానికి అనుసరించే ఉండాలి, వాళ్ళకు కూడా విశ్వ నియమాలు వర్తిస్తాయి. వావ్, అంటే గ్రేట్ పాయింట్. అందరూ కూడాను అంటే మనం అనుకుంటాం ఇదేముందులే చీమ, ఇది ఏముందులే చిన్నది ఇలా అనుకుంటాం. ప్రతిదీ కూడాను విశ్వ నియమానికి అనుసరించే తన యొక్క లక్ష్యాన్ని చేరుతుంది. అంటే చిన్న చీమ నుండి ఈశ్వరుడు వరకు కూడా భగవంతుడు మనం అని పూజిస్తూ ఉన్నాము. భూమి మీద ఎవరైతే వచ్చి రాముడిగా, కృష్ణుడిగా, అలాగే మొహమ్మద్గా, జీసస్గా, ఇలా ఎవరైతే అందరూ గురునానక్, ఇలా అందరూ ఎంతోమంది వచ్చారు పుణ్యాత్మలు. వారు అందరూ కూడా ఈ నియమానికి లోబడి అనుసరించే ఉంటారు. ఈ నియమానికి ప్రతి జీవి కూడాను. అయితే ఈ విశ్వ ప్రణాళిక ఈ లక్ష్యాన్ని చేరాలి అన్నప్పుడు ఈ నియమాన్ని అనుసరిస్తారని మనం చెప్తున్నాము. అయితే ఇంకా చెప్పాలంటే, మనం ఏదైతే మనం అంటూ ఉంటామో విధి అంటాం, మనం ఇది నా విధి రాత అంటాము. అంటే ఇక్కడ ఏమంటే మన యొక్క ఆలోచనని పట్టే మన యొక్క విధి ఉంటుంది. ఆలోచనే విధిని రాస్తుంది. మన యొక్క ఆలోచన, మన యొక్క థింకింగ్ని బట్టి ఉంటుంది. అయితే ఇంకా ఇక్కడ చెప్పాలంటే, ఈ మనం అంటున్నాం ఇప్పుడు ఈ నియమాన్ని అనుసరించేవన్నీ ఉన్నాయని. అలాగే మన యొక్క ప్రకృతి కూడా మనకి దానికి ప్రత్యక్ష సాక్షి. ఈ నియమానికి అనుసరించి ఉంటుంది. ప్రకృతి కూడా నియమాలకు అనుసరించి ఉన్నది, అది ప్రణాళికబద్ధంగా ఉంది. అయితే ఈ ప్రకృతి కూడా ఏం తెలియజేస్తుంది అంటే గనక, ప్రకృతి శకలాలు అంటాం మనం. అంటే ప్రకృతిలో ఉన్నవి అంటే మనకి బాహ్యంగా ఇప్పుడు ఏదైతే మన శరీరం ఉందో అది మార్పు చెందుతూ ఉంటుంది. అలాగే ప్రకృతిలో కొన్ని మార్పు చెందుతూ ఉంటాయి. మార్పు చెందుతుంగానే ఉన్నది అదే పదార్థం, కానీ మార్పు చెందుతూ ఉంటుంది. ఇవన్నీ కూడాను ఆ నియమాన్ని అనుసరిస్తాయి అనడానికి స్పష్టత అని చెప్పి అంటున్నారు. అయితే దీన్ని ఎవరు తెలుసుకోగలుగుతారు అంటే కనుక మనిషే తెలుసుకోవాలి. ఈ ప్రభావం ఎవరి మీద చూపిస్తుందంటే మనుషుల మీద కూడా ఆ ప్రభావం ఉంది. కాబట్టి ఆ మార్పు అనేది మనకు స్పష్టంగా నేచర్లో కనబడుతుంది. కాబట్టి అది తెలుసుకోవాల్సింది కూడా మనిషే, దానికి ప్రయత్నం చేయవలసింది కూడాను మనిషే ఆ ప్రణాళిక. అయితే ఇందులో ఇంకా ఎలా ఉంటుంది అంటే, సమయము, ప్రదేశము, పరిస్థితి, సమయము, ఈ 3 అనుకూలించినప్పుడు అక్కడ సంఘటనలు అనేది జరగడం స్టార్ట్ అవుతుంది. సంఘటనలు జరగడానికి కూడా ఆలోచన సినిమానికి అనుసరించి. అంటే ఇప్పుడు మన ఆలోచనలు బట్టి అని చెప్పుకున్నాం మన విధి అనేది ఉంటుంది అని. అంటే ఇక్కడ ఏమిటి, ఒక ప్రదేశము, ఒక స్థలం, ఒక సమయం, ఈ 3 ఎక్కడైతే కలుస్తుందో అక్కడ అమలు జరుగుతుంది అన్నమాట. అది నియమం అనేది.
ఆ విశ్వ నియమం అమలు జరగడానికి ఈ మూడు కలిసినప్పుడే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన జీవితాల్లోవి అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకా మనం చెప్తూ ఉంటాము ఇది అదృష్టం అంటాము, అలాగే శిక్ష అంటాము, కర్మ అంటాము, అలాగే ఇంకా ఏమంటే ఇంకా అనేకం చెప్తాం. అదృష్టం కింద ఇంకా లేకపోతే భగవంతుడు నా మీద కరుణించాడని చెప్తాము. ఏమంటే ఇంకా ఇంకా చాలా రకాలుగా భాషల్లో చెప్తాం మనం. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన బహుమానం అనుకుంటాం, వరం అంటాం, దేవుడిచ్చిన వరం అంటాము. అలాగే ఏమంటే ఇంకా స్వర్గం అని చెప్తారు, నరకం అని చెప్తాము. ఈ పదాలు ఇంకా వాడతాం. ఇది ఇంత నరకాన్ని అనుభవిస్తున్నా నేను అంటారు, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం అంటారు. అలాగే ఇంకా దేవుడు కరుణించాడు అంటాడు, నాకు ఇంకా తరుణ చూపియలేదు, ఇంకా దురదృష్టం అంటారు, ఇది అదృష్టం అంటారు. ఒక్కొక్కళ్ళకి ఏమంటే వాళ్ళ జీవితాల్లో ఉంటే వాడి అదృష్టం పట్టిందిరా వాడికి, అయితే మాత్రం శని పట్టినట్టు అదృష్టం పట్టింది అంటారు. ఇందుకు వాడు ఏం చేసినా అలా కలిసి వచ్చేస్తుంది వాడికి అంటారు. ఇలా రకరకాలుగా అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా అవన్నీ కూడాను. ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే అయితే ఇంకోటి కూడా ఉంది, ఈ ఆలోచనలు పుట్టించే ఒక సూక్ష్మ జగత్తు కూడా ఉంది. ఓ మన ఆలోచనలకు మూలమైన సూక్ష్మ జగత్తు కూడా ఉంది. ఆ సూక్ష్మ జగత్తు నుండి ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలు అనేవి. అయితే ఏమంటే ఈ ఆలోచనలు ఇలాగా దానికి అనుకూలంగా మనకి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనం కూడా అంటాము, ఇప్పుడు సామాన్యంగా ఏమంటే కొంతమంది నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉన్నారు. అయితే వీరు నాస్తికులు ఏమంటే కొన్నిటిని ఒప్పుకోరు. అలాగే మనలో కూడా కొంతమంది ఏముందో, కొంతమంది ఒప్పుకుంటారు, ఏముందో ఇదంతా కూడా అలా జరుగుతుంది ఇది అంటారు. ఏది కూడా అచానక్ ఏది జరగదు. అయితే మనము ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారు, అసలుకి నేను ఈ ప్లేస్కి రాకుండా ఉంటే నాకు ఇది జరిగేది కాదు కదా అనుకుంటారు. ఇది జరిగేది కాదు కదా అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ ఎలా జరుగుతుంది అంటే చూడండి, ఆ ప్రదేశము, అలాగే అక్కడ ఉన్న పరిస్థితి, మళ్ళీ సమయము, ఆ మూడు ఎక్కడైతే కలుస్తుందో అక్కడ ఆ సంఘటన జరుగుతుంది. వాళ్ళ జీవితంలో ఆ సంఘటన జరుగుతుంది అన్నమాట. అంటే మనం గనక మన ఆలోచనల్లో మనం ఎన్నెన్నో ఆలోచనలు చేస్తారు. ఒకవేళ ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు చూడండి, ఎన్నో మంచివి జరుగుతున్నాయి, చెడువి. అవి మంచి కావచ్చు, చెడువి కావచ్చు, ఏమైనా కానీ నీ జీవితంలో జరుగుతున్నాయి అంటే దానికి కారణము వారి యొక్క ఆలోచనే. ఆ గమ్యాన్ని చేరుస్తుంది వాళ్ళ ఆలోచన. అంటే ఇప్పుడు మంచి అన్ని ఆలోచించారు, చెడు కూడా ఆలోచించారు, కానీ ఈ మంచి అన్ని ఈ మూడు కలిసినప్పుడు అది జరుగుతుంది, మేనిఫెస్టో అవుతుంది. ఈ చెడుది కూడా అంతే, ఈ మూడు మ్యాచ్ అయినప్పుడు అది జరుగుతుంది. అంటే ఏది జరుగుతున్నా ఎవరి ఆలోచన ప్రకారంగానే జీవితం ఉంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ చెప్తున్నారు మేడం. కానీ దీన్ని అందరూ అంగీకరించట్లేదు. ఇప్పుడు ఏమంటే చాలా ప్రకృతిపరంగా కానీ ఏమన్నా చాలా సిద్ధాంతాలు, అంటే ఈ ప్రకృతిలో ఉండే యంత్రాంగం, ఒక యంత్రాంగం అంటే ఇక్కడ ఏం చెప్తారంటే మనం ఏదైతే త్రితత్వ ఆత్మ గతంలో కూడా చెప్పుకున్నాం, సంపూర్ణమైన ఒక సోల్ కి మూడు ఉంటాయి, త్రితత్వ గుణాలు ఉంటాయి అని. అయితే ఈ త్రితత్వ ఆత్మగా ఎవరైతే పరిణితి చెంది ఉన్నారో వాళ్ళే దీన్ని పరిపాలిస్తున్నారు, ఈ ప్రకృతిని. వాళ్ళకి సంబంధించిన ప్రజలను కూడా చెప్పారు ఇక్కడ. అంటే ఒకరని కాదు, అసలుకి చాలా మంది ఉన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే వాళ్ళు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన కృష్ణుడు అనుకుందాం, రాముడు అనుకుందాం, వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అంటే ఉన్నతాత్మలు వీళ్ళంతా కూడాను. మహమ్మద్ ప్రవక్త కానీ, గురునానక్, వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచే ఈ ప్రకృతి శకలాలో దీని నుంచి, ప్రకృతి నుంచి వాళ్ళు విడబడి, అంటే ఇంకా దానికి లోబడకుండా ప్రకృతిలో మనం ఏంటంటే మన ఇంద్రియాలకు లోబడి ఉంటాం కాబట్టి ప్రకృతి లోపల లోబడి ఉన్నాం మన అందరం కూడా. అంటే వారు దాన్ని దాటేసిన ఉన్నతాత్మలు, వాళ్ళే ఈ ప్రకృతిని పరిపాలిస్తూ ఉంటారు ఆ నియమానికి అనుసరించి. అంటే ఇక్కడే ఉండి ఇక్కడే జీవించి జయించిన వాళ్ళు ప్రకృతిని, ఇంద్రియాలను జయించడం అంటే ప్రకృతిని జయించి ప్రకృతిని నడిపించే స్థాయికి వెళ్ళారు. వావ్, వారంతా కూడాను. అందుకే వాళ్ళను దేవుళ్ళు దేవతలు అంటున్నాం. వీరు దేవుళ్ళు దేవతలు అని పూజిస్తున్నాం, కానీ మనము కూడా అది దాటడానికి మార్గాన్ని, దాన్ని సరైన మార్గాన్ని అనుసరించలేకపోతున్నాము. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సిద్ధాంతాలు రకరకాలుగా, ఇప్పుడు చూడండి ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్కటి వచ్చేస్తుంది, వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, మనకి వక్రీకరించారని చెప్తున్నారు. ఏమనంటే ఇప్పుడు దేవుడికి వెళ్ళి మనం దండం పెట్టి దేవుడికి చేయకపోతే నైవేద్యం, ఈ ప్రసాదాలు, ఇవి కొబ్బరికాయలు ఇవన్నీ చేయకపోతే ఏమవుతుంది, పాపం కలుగుతుంది, నువ్వు నరకానికి వెళ్తావు. అన్ని రిలీజన్లో ఉన్నాయి ఇవన్నీ. నువ్వు నరకానికి వెళ్తావు, స్వర్గానికి వెళ్తావు. క్రిస్టియానిటీలో కూడా ఉంది. వాళ్ళైతే ఇంకా అసలుకి ఒకే జన్మ ఉందంటారు వాళ్ళు, ఇంకా జన్మ ఉన్నది కూడా వాళ్ళు నమ్మరన్నమాట.
అంటే ఈ వక్రీకరించినప్పుడు ఏమవుతుందంటే ట్రూత్ ని సరిగ్గా అందరికి అందించబడలేదు. ఎవరైతే ఆ ముగ్గురు ఏదైతే ట్రూత్ అందించారో అది ఎగిరిపోయింది రాను. అది ఈ రచయిత వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నది చెప్తున్నారండి. రచయిత మాటలు కదా మేడం మనం చెప్పేది. ఇదంతా ఆయనే చెప్తున్నారు. ఆయన ఒక క్రిస్టియన్ గానే ఉన్నారు, కానీ ఆయన మొత్తం మన వేదాలు అవన్నీ అధ్యయనం చేసి తను గ్రహించింది తను చెప్తున్నారు అనమాట. ఏమనంటే ఈ సిద్ధాంతాల మతం సంబంధించిన రిలీజన్ సంబంధించిన అన్ని కూడాను మనుషులకి వక్రీకరించాలంటే భయపెట్టారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన అనేది ఎలా మళ్ళింది, వేరే వేలో వెళ్ళిపోయింది. ఎలా అంటే ఇక్కడ ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళు దేవుడికి చేయవలసిన ఆరాధనలు, దేవుడికి చేయవలసిన వేడుకలు ఇవన్నీ చేయకపోతే వీళ్ళకి పాపం తగులుతుంది అనే దాంట్లో ఉండిపోయారు. అంటే ప్రకృతికి అతీతంగా ఇంద్రియాలకు అతీతంగా ఎదిగిన వారిని మాత్రమే ప్రసన్నం చేసుకోవాలి అని లిమిట్ చేశారు తప్ప వాళ్ళలాగా మనం కూడా ఎదగాలి అన్న పాయింట్ మిస్ అయిపోయింది. అలా చాలా రేరుగా ఉన్నవాళ్ళు మాత్రం తెలుసుకున్న వాళ్ళు ఆ వేలు వెళ్ళగలిగారు. చాలా అరుదైన మంది వెళ్ళారండి అలా ఇవన్నీ వదిలేసుకుని తన్ను తెలుసుకోవాలని అలా వెళ్ళారు. మిగతా వారంతా కూడా ఈ సిద్ధాంతాలు వీళ్ళు పెట్టిన వక్రీకరించిన వీటిని పట్టుకుని ఇప్పుడు చూడండి ఏమన్నా ఉంటుంది. దాన్ని 100 సార్లు చదివితే, మనం 1000 సార్లు చదివితే మనకి దాని నుంచి ఫలాలు, మనకి ఉద్యోగం అనుకుంటే అది జరిగిపోతుంది, ఏదనుకుంటే అది జరిగిపోతుంది మనకి. అలా అని అవన్నీ మంత్రాలు అవన్నీ మనం కూడా ఏమంటే మనం కూడా అందులోంచి వచ్చిన వాళ్ళమే. స్టార్టింగ్ అవన్నీ నమ్మి చేసొచ్చాం. అది లెవెల్ 1లో కొంత ఎనర్జీని ఇచ్చింది, కానీ అంటే మన ఏమంటే మరీ దారుణమైన ఆలోచనల నుంచి మళ్ళించవచ్చు, కానీ అసలైన మార్గం కాదు అది. అది అసలు సిసలైన మన గమ్యం కాదు. అది మన గమ్యం ఏంటి? మనం దేవీ దేవతలుగా ఎదగడం, డివైన్ ఎనర్జీస్ కి కనెక్ట్ అవ్వడం. కానీ ఇక్కడ ఏమైందంటే మనము ఆటను పట్టుకుని అక్కడే ఉండిపోయాము. సంగతి మూడంగా ఏమంటే చూడండి, దేవుడి పెడతాము, ఆ పువ్వు కింద పడితే దాన్ని తొక్కామంటే మీకు చాలా పాపం తగులుతుందంట. అసలు అది ఎంత భయానకంగా ఉంటే కొన్ని విషయాలు చెప్తారు, ఇది ఇలాగా అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. ఇంకా మనిషి మైండ్ లో ఇంకా ఇవే ఉంటున్నాయి కదా, ఆ బిలీఫ్స్ దాంట్లో ఉండిపోయారు. ఇప్పుడు మడి అన్నప్పుడు వాటర్ తీసుకెళ్తున్నప్పుడు ఎవరైనా తగలగా నమ్ము చాలా దారుణంగా ఉండేదండి. మేము మా చిన్ననాటి రోజుల్లో చూసాం మేడం, ఇట్లా వాటర్ తీసుకెళ్తూ ఉంటారు కదా, సడన్ గా ఎవరైనా తగలగానే కథం మళ్ళీ ఆ వాటర్ పారేసి మళ్ళీ తీసుకొని వస్తా ఉంటారు. అంటే వాటర్ కి అదైతే మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? మేము అడిగేది చిన్నప్పుడు, నువ్వు ఇప్పుడు పడేసినావు, మనిషి తగిలిండు, నీ శరీరానికి ఈ శరీరం తగిలితేనే పడేసినావు కదా, ఈ వాటర్ ఎక్కడి నుంచి తెస్తున్నావు? అందులో అన్ని జీవాలు లేవా, మనుషులు లేరా, అన్ని రకాల జరగట్లేదా? నువ్వు అన్ని తిక్కగా మాట్లాడుతున్నావు, షటప్ అనేవాళ్ళు. అది ఇప్పుడు అందులో అనేక రకమైన జీవజంతువులు అందులో కూడా ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. అయితే మనిషిని ఎంత దారుణంగా చూసారంటే దానికన్నా హీనాతిహీనంగా మనిషిని చూసారు. అంతే కదా, ఒక మనిషి తాగితే తప్ప అంటే ఇక జీవి అందులోనే ఇప్పుడు అన్ని చేస్తుంది కదా, అందులోనే ఆ నీరు తెచ్చుకుంటుంది. మనలాగా అన్ని సెపరేట్ టాయిలెట్లు, బాత్రూమ్లు సెపరేట్ లేవు వాటికి. కానీ మనిషిని అంతకన్నా హీనంగా చూసారు. అంటే ఈ సిద్ధాంతాలు మనుషులకి నేర్పింది ఇవి. మనిషిని ఆలోచన అనేటువంటి అద్భుతమైన దాన్ని సరిగ్గా వాడకుండా చేయబడ్డది అనేది అర్థమవుతుంది మేడం. ఈ థింకింగ్ డెస్టినీ వైపు తీసుకెళ్ళాలి, మార్గాన్ని మలిచి వేయడం. అసలైన గమ్యం ఏంటి? ఆ గమ్యానికి చేరడానికే ఆ విశ్వ ప్రణాళిక నియమం ఉన్నది కూడా దానికోసమే, గమ్యాన్ని చేర్చడానికి. అందుకే పత్రిసారు చాలా బాగా చెప్పారు దీని గురించి. మీరు చేసే పూజలు గీజలు ఇవన్నీ కూడా మెట్లు అనుకోండి, వాటి దగ్గర ఆగొద్దు అనడానికి ఆయన ఎంత కఠినంగా చెప్పారు. మీరు చేసుకోండి, దానివల్ల లాభం లేదు, అలా నష్టం కూడా లేదని చెప్పారు. అంటే దానివల్ల నువ్వు ఎదగవు, చేసుకోండి. అందరం అక్కడి నుంచి వచ్చాం కదా మేడం. నేను 3000 శ్లోకాలు చదివితే కానీ భోజనం చేయకపోయే వాళ్ళం. ఇవన్నీ దాటాం. ఎప్పుడైతే సాధన చేసి ప్రకృతి నియమాలు అర్థమై నేను ఆత్మ నన్ను అర్థమైందో, అహం బ్రహ్మస్వి నిజంగా అనుభవపూర్వకంగా తెలిసిందో, అది ఎందుకు మరి అక్కడ ఉన్నది నేనే కదా అన్న ఒక ఫీల్ క్రియేట్ అయింది. అలాగే ఇంకా ప్రకృతిలో ఏం చెప్పారంటే వాటికి కొన్ని ఇవ్వబడినాయి కదా, ప్రకృతిలో ఉన్న వాటికి అవి ఏమంటే వాటికి ఇవ్వబడిన బాధ్యత అనుకూలంగానే అవి చేస్తే కానీ అవి అంటే దానికి వివేకరహితంగా ఉన్నాయి అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే దానికి వివేకం లేదు. ఇప్పుడు చూడండి, గాలి ఏంటంటే దానికి ఇచ్చిన పనిని చేస్తుంది, అది నీరు దాని పని చేస్తుంది, అగ్ని దాని పని చేస్తుంది. అంతేగాని అవేమి మన స్పందించవు. అంటే వీళ్ళు మంచి వాళ్ళు కదా అని వాళ్ళకి ఇలా ఉండదు. అదేంటంటే వివేకరహితమైనవి అన్నారు ఇక్కడ. అంటే దానికి వివేకరహితం అంటే వివేకం లేదు, దానికి ఎవరికి డిఫరెన్షియేషన్ లేదు. అది ఇక్కడ ఆయన అలా వివరించారు, వివేకరహితమైన అని ఇలా వివరించారు. అంటే అది అర్థం కావడం కోసం అంతే. ఇప్పుడు మేడం వివేకరహితము అంటే ఏంటి?
ఎవరు ఎక్కువ తక్కువ లేదు దానికి, ఆ వాటర్ ఫ్లో అవ్వాలి, అవుతుంది. అవును నువ్వు ఎలాంటి వ్యక్తులు నీళ్ళకు వెళ్ళినా వాళ్ళకి కావాల్సింది ఇస్తుంది. అవును గాలి ఎవరికైనా ఒకలాగే ఇస్తుంది, అగ్ని ఎవరికైనా ఒకలాగే, అది దాని యొక్క కర్తవ్యాన్ని చేస్తుంది. అది అన్ని పంచభూతాలు వాటి కర్తవ్యాలు నెరవేరుస్తుంది. అవును, దాని కర్తవ్యం ఏదో అది చేస్తుందంట. అలాగే ఇక మనుషులకు కూడా ఇవ్వబడిన కర్తవ్యాన్ని చేరాలి అన్నప్పుడు మనుషులు దీనిలోంచి ప్రకృతిలోంచే వెళ్ళాలి, ప్రకృతి నుంచే దాటాలి. వాళ్ళు దాటి అంత ఉన్నతంగా వెళ్ళాలి అన్నప్పుడు దీన్నంతా వారి యొక్క ఆలోచన అనేది ఎలా చేంజ్ అవుతుంది. ఆలోచన గమ్యం అంటే ఇక్కడ ఆలోచన ద్వారా గమ్యం చేరడం అంటే ఈ మధ్య మార్గంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అది ఇప్పుడు ఎవరైతే మన విధిరాత అనుకుంటున్నామో, నాకు ఇలా ఎందుకు జరిగింది అనుకుంటున్నామంటే మనం ఏదైతే నేనే అని ఆలోచిస్తూ అదే ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమంటే అక్కడికే వెళుతున్నారు. ఇప్పుడు చూడండి, మనుషులు స్వార్థపూరితంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇది మన అందరిది అని మంచిగా ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. ఎవరి ఆలోచన బట్టి వాళ్ళ గమ్యాన్ని వాళ్ళ గమ్యము వాళ్ళ జీవితం అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ఆలోచన బట్టి జీవితాన్ని బట్టి ఆ గమ్యానికి చేరడం అనేది జరుగుతుంది. అవునండి. అయితే ఇక్కడ ఇంకా ఏమంటే మనము వాళ్ళ జన్మలు కూడా ఈ విధంగానే జరుగుతుంది. ఇప్పుడు మనకు అంటారు కదా, ఏదైతే నీకు జరుగుతూ ఉందో, నువ్వు ఒక పని చేస్తూ ఉన్నావు, అక్కడ మధ్యలో నువ్వు శరీరం వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది జరిగినప్పుడు మళ్ళీ జన్మెత్తి అదే పని కంటిన్యూ అవుతుంది. ఎక్కడ ఆపామో అదే పూర్తి చేయడానికి వస్తుంటాం, మళ్ళీ వస్తారన్నమాట, మళ్ళీ జన్మ తీసుకుంటాం. అంటే జన్మల్లో కూడా ఇది అనుసరిస్తూనే ఉంటాము. కానీ కనీసం మన ఆలోచనలో మనకు తెలియాలి కదా, మనం ఎక్కడైతే వెతుకుతున్నాం. కానీ మనము ఎప్పుడైతే మరి అయితే మన యొక్క ఆలోచన అనేది ఎలాగా చేంజ్ అవుతుంది, మార్పు ఎలా వస్తుంది, మన ఇలా ఉన్న మనం ఎలా మారాలి అని చెప్పారా? ఎలా మారగలుగుతాం ఏంటంటే మనము కాంతిని మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇన్నర్కి మనలో ఒక చేంజెస్ వస్తాయి అనేది. దానికి ఇంకా ఎగ్జాంపుల్ ఏమంటే మనం ధ్యానం చేస్తాం. ధ్యానం చేసినప్పుడు అంటే ఇన్నర్కే కదా, మన ఇన్నర్లోనే ధ్యానం చేస్తాం. ధ్యానం చేసినప్పుడు ఇన్నర్కి వెళ్తాం అంటే మనకి ఒక వెలుగు, అంటే వెలుగులో మనకు అన్నీ కనబడుతుంటాయి, కాంతి ప్రవాహం జరుగుతుంది ధ్యానంతో. ఆ కాంతిలో అన్ని అసలు సిసలైన సత్యాలు కనబడతాయి. ఇంతకు ముందు కళ్ళు మూసుకున్న ఆలోచన అంటే ఏంటో తెలియకుండా ప్రవర్తించే తీరులు వెళ్ళిపోతాయి అని అర్థం, అంతే కదా మేడం? అవును. అంటే దానికి అనుసారంగానే మనకి దేవుళ్ళు దేవతలు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం అన్నమాట. కొన్ని రకాలుగా ఏం చేస్తున్నా అంటే జనాల్లో కొంత ఇది రావడం వల్ల ఏమవుతుందంటే అస్సలకి దరిద్రంగా జీవితం గడుపుతున్న వాళ్ళకి శాంతను భగవంతుడు, దేవుడు ఇవన్నీ కూడా అంటే మరీ ఎవ్వరు లేరు అని అడ్డు అదుపు లేకుండా ఉండే వాళ్ళకి అరే కొంత నేను ఇలా ఉంటే నా జీవితం ఇలా ఉంటుందని వినడానికి ఇవన్నీ కూడాను. ఇప్పుడు దేవుడు, ఈ గుడి, ఇవన్నీ కూడా ఏమంటే ఈ చర్చ్, మసీద్, ఇవన్నీ కూడా ఏంటంటే కనీసం కొంతన్నా వాళ్ళలో ఒక మార్పు రావడానికి, మొదట్లో ఉన్న వాళ్ళకి కొంత మార్పు వచ్చి అందులో పెడతారు. దాని తర్వాత వీళ్ళు కనీసము అసలైంది తెలుసుకోవడానికి ఇటు మళ్ళకపోతే అక్కడే అయిపోతుంది. అది ఒక మెట్టు మాత్రమే. కానీ గమ్యం ఏంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకొని ఆ ప్రకృతికి ఇంద్రియాలకు అతీతంగా ఎవరినైతే మనం పూజిస్తున్నామో వాళ్ళలాగా మనం ఎదగవచ్చు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన చెప్పిన భాష వేరుగా ఉంది కానీ అంతే, లాస్ట్ మీనింగ్ ఇదే. మనం ఎవరినైతే పూజిస్తున్నామో దేవి దేవతలుగా, వారు కూడా వాళ్ళ ఆలోచన ద్వారానే ఆలోచన జయించే గమ్యాన్ని చేరుకున్నారు. అవును. దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇప్పుడు మీరాబాయి, మన కబీర్, వీళ్ళు కూడా భక్తులు. వీళ్ళు రామదాసు, వీళ్ళంతా భక్తి మార్గంలో ఉన్నా కానీ ఇంకా రామదాస్ అంటే ఇంకా కొంత భక్తి ఇందులో ఉండిపోయారు. ఇప్పుడు మీరాబాయి, కబీరు అంటే వాళ్ళు తన్మత్వంలో ఉన్నారు, వాళ్ళ లోపల వాళ్ళు రమ్మించారు, వాళ్ళు బీయింగ్ స్టేజ్ లకి వెళ్ళారు. అంతేగాని వాళ్ళు మనకి చెప్పలేదు కదా, నువ్వు ఏమిటో వృత్తాన్ని పాటించు, నువ్వు ఈ వృత్తం చేస్తే నీకు ఇలా అవుతుంది అనేది కబీరు అనలేదు, మీరాబాయి కూడా అనలేదు. రోహిదాస్కి తనే నా గురువు అని చెప్తామే మీరాబాయి అయితే రవిదాస్ని. తను కూడా వాళ్ళెవరు కూడా మనకు చెప్పలేదు కదా, నువ్వు ఇన్నిసార్లు పారాయణం చెయ్యి, లేకపోతే ఇన్నిసార్లు నువ్వు ఈ మంత్రాలు జపాలు చేయాలి, లేకపోతే నువ్వు ఈ పూజ చేస్తే నువ్వు అవుతావు అనేది వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు రమించారు, వాళ్ళలో జ్ఞానం అనేది అపారంగా అది వచ్చేసి కంప్లీట్ గా ఏకత్వం అయిపోయారు. ఎవరినైతే వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు నేను ఒకటే. అంతే స్టేజ్. మీరాబాయి ఒక గుడికి అలా పాడుకుంటూ నాట్యం చేస్తూ ఆమె అలాగ గ్రూప్లో ఉండి అలా వెళ్ళిపోతూ ఒక గుడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ గుళ్ళో ఆయన ఏమంటారంటే అక్కడ స్త్రీలు రాకూడదు, నిషిద్ధం. అప్పుడు అతను అంటాడు, మీరాబాయిని చూసి అసలు స్త్రీలు రాకూడదంటే మీరు ఎలా వచ్చారు ఇక్కడికి, వెళ్ళిపోమని ఇది అంటే అప్పుడు ఆమె అంటుంది, నేను
అంతా ఒకటే అనుకుంటాను, ఉన్నదంతా స్త్రీలే, ఉన్నదే పురుషుడు ఒక్కడే అంటది ఆమె. ఒక శ్రీకృష్ణ భగవానుడే పురుషుడు, మిగతా అందరం స్త్రీలమే అంటుంది. అంటే అక్కడ ఏమంటే ఆమె భేదాన్ని చూడలేదు, ఇంకా నువ్వు నేను అనే స్త్రీ పురుషుల భేదాన్ని చూడలేదు. వాళ్ళ ఇంటి వాళ్ళు ఏం చేశారు, స్త్రీ పురుషుల భేదాన్ని చూసారు కాబట్టి ఆమె బయటకు వెళ్ళటమే వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ పరువు పోతుంది. అదిగాక ఇప్పుడు ఇది ఎక్కడి దాకా పోయిందో చూడండి, స్త్రీలు కొన్ని ఇవి చేయాలి, ఇవి చేయకూడదు, ఇవి పురుషులు మాత్రమే చేయాలి, ఇది చేయకూడదు, స్త్రీ పురుషులు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, మళ్ళీ అక్కడ కూడా నిబంధనలు వచ్చినాయి, ఏది ఎలా చేయాలి ఏంటంటే ఒక పరిమితం అయిపోతుంది. అంటే అది మళ్ళీ బాడీ తత్వముతో శరీరంతో చేసేది అయింది తప్ప అసలు నిజమైన ఆలోచన, మనసు అంటే ఆలోచన అనుకున్నాం కానీ మనసుకు అతీతమైన ఆలోచన, సూక్ష్మ లోకాల నుండి సృష్టించబడింది ఆలోచన, మన గమ్యాన్ని చేర్చబడడానికే మనకి ఇవ్వబడింది ఆలోచన అనే విషయం ఎగిరిపోయింది. అది వీరు చెప్తున్నట్టుగా మీరు చెప్తుంటే అర్థమైంది మేడం. అంటే చూడండి ఇక్కడ ఏదైనా సరే ఒక సంఘటన కానీ ఒక్కొక్కసారి మన టర్న్ అవుతాం, మన ఆలోచన అనేది మారిందనుకో ఆ రూట్లో వెళ్ళిపోతాం. లేదంటే అలాగే మనము స్నేహం కూడాను, మనం ఎవరితో ఎక్కువగా ఉంటూ ఉంటాము, ఎవరితోనూ వాళ్ళ ద్వారా వాళ్ళ ఆలోచనల ప్రభావం మన మీద పడిపోయి మనం కూడా ఆ రూట్లోకి వెళ్ళిపోతూ ఉంటాము, ఆ దారిలోకి వెళ్తాము. ఎగ్జాంపుల్ ఏమంటే బుద్ధుడు దాంట్లో వస్తుందన్నమాట. బుద్ధుడు ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉంటారు, ఏమంటే తను ఎవరైతే స్నేహం చేస్తూ ఉంటాడో ఒక ధని వ్యాపారి ఉంటాడు, ఆయన కొడుకు మాట. తను ఏం చేస్తాడు, అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి ఎవరంటే ఈ రోడ్ల మీద చేస్తుంటారు కదా, ఈ ఆటలాడతారు, దీని మీద సర్కస్ లాగా చేస్తుంటారు చూడండి, చేసి అవన్నీ చూపిస్తూ ఉంటారు, ఆటలు అవి చూపిస్తుంటారు. వాళ్ళతో ఆమె అందానికి లోబడిపోయి ఈయన వాళ్ళతో ఉండడం స్టార్ట్ చేసి చివరికి వాళ్ళలా అయిపోతాడు. అలా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతోనే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు మదారీలు అంటారు వాళ్ళని, వాళ్ళతో వెళ్ళిపోయి ఇంకా అలా చేస్తూ అంటే తన మొత్తం తన ఇంకా తండ్రిని వాటిని అన్ని ఇంకా వదిలేశాడు, తను మొత్తం వాళ్ళలాగా అయిపోయాడు, ఇంకా వాళ్ళలా అయిపోయాడు. అక్కడ ఎవరితో సాంగత్యం చేస్తే వాళ్ళలాగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు తను బుద్ధుడికి చెప్పుకోవడం జరుగుతుంది ఇలాగా. అయినా కానీ ఏమంటే బుద్ధుడు ఏదో చేసేయాలని కాదు, బుద్ధుడికి చెప్పడం అలా జరిగింది. తర్వాత తను ఒకసారి వస్తాడనమాట అక్కడికి, వచ్చినప్పుడు చూపిమంటాడు, నువ్వు చేస్తున్నావు. అదే వాళ్ళ తండ్రి ఉండే ఊరికే వస్తాడంట. వచ్చినప్పుడు అంటే తండ్రి పరువు పోతుంది, ప్రతిష్ఠ పోతుంది, అయ్యో నా తండ్రి ఎంతో గొప్పగా జీవించారు, ఆయన నాకు ఎంతో సంస్కారం ఇచ్చాడు అన్నది కూడా లేదు ఆయనకు ఆలోచన. ఇంకా అంతే, అందులో ఉండిపోయారు, ఆ పని చేస్తూ ఉంటారు, ఇంకా అలాగే ఉంటుంది కదా. అప్పుడు ఎప్పుడైతే బుద్ధుడు వెళ్ళడం జరుగుతుంది, ఆయన ఎప్పుడైతే బుద్ధుడు అన్న మాటకి ఆయన టర్న్ అవడం జరిగింది, తన లైఫ్ చేంజ్ అయ్యింది. ఏదో ఒక మాట ఒక ఆలోచనను క్రియేట్ చేస్తుంది, అప్పుడు గమ్యం వైపుకి తీసుకెళ్తుంది అనేది అద్భుతంగా చెప్పారు మేడం. సో ప్రకృతి నియమాలకు అనుసరించే చిన్న జీవి నుంచి దేవుళ్ళు దేవతలుగా మనం పూజిస్తున్న వారు కూడా అనుసరించారు. అండ్ వారు ఈ ప్రకృతి నియమాలు అంటే ఇంద్రియాలను జయించి ప్రకృతిని నడిపించే స్థాయికి ఎదిగారు. మన గమ్యం అలా ఎదగడం, అంతేగాని వాళ్ళని పట్టేసుకొని విధి అనుకొని వాళ్ళని పూజిస్తూ అక్కడే ఆగడం కాదు, అది మెట్టు. అవునండి. అలాగే ప్రకృతిలో కూడాను ఒక రాయి కానించి అన్ని మనిషి, రాయి, మొక్కలు, జంతువులు ప్రతిదీ కూడా చిన్న పిన్ను కానించి కూడా మొత్తం కూడాను ఆ ప్రకృతికి అనుకూలంగానే అది అంతా కూడాను దీనికి మన యొక్క ఈ వీల్ ఏదైతే మనం చక్రంలో బంధించబడి ఇదంతా జరుగుతూ ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా. ఏదైతే మనం విధి అనుకున్నామో ఏమంటే సమయము, కాలము, పరిస్థితి, అదే కారణం అని కూడా అనుకోవచ్చు మనము. ఇవన్నీ కూడాను ఏమంటే ఒక చక్రంలో బంధించబడి అవన్నీ జరుగుతున్నాయి. అయితే దానికి అనుకూలంగా ఇవి పనిచేస్తూ ఉంటాయి అంట ప్రకృతిలో ఉండేవి. చిన్న పిన్ను కానించి కూడా అన్ని కూడా ఎవరైతే బ్యాక్ ఉండి చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఇవన్నీ కూడా చేస్తుంటాయి అన్నమాట. ఉన్నది కూడా ఇవన్నీ బాహ్య వాళ్ళ యొక్క ఆలోచనలుగానే ఆలోచనల నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడాను, బాహ్యుండే మొత్తము కూడా. ప్రతి వస్తువు ఆలోచనే, థాట్స్ బికేమ్ థింగ్స్. ఆలోచనలే కదా ఇప్పుడు మనం చూసే ప్రతి వస్తువు ఒక ఆలోచన నుంచి వచ్చింది. ఆలోచన కూడా ఆలోచన బాహ్యకరణలు ఇవన్నీ కూడా అంటే బయట ఎక్స్టెన్షన్ ఆఫ్ థాట్. అవునండి, ఇవన్నీ కూడాను దానికి ప్రతిరూపాలు మొత్తం మనకు కనబడతాయి. అన్ని కూడా అవి కూడా అలాగే వర్క్ కూడా అలాగే చేస్తాయి అన్నమాట మన ఆలోచనలకి. అంటే ఇవన్నీ కూడా అంటే జీవులైనా ప్రాణం లేని అయినా ప్రతీది కూడా ఈ నియమానుసారంగా జీవిస్తూ మన గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడేటివే. అందుకనే బుద్ధుడు ఎక్కడ కూడా దేవుడు అనే పదాన్ని ఉపయోగించలేదు.
ఎస్. ఎందుకంటే అక్కడ అవసరం లేదు, అక్కడ మనిషికి కావాలి కానీ దేవుడు అని చెప్పడం వల్ల అక్కడ ఏమీ యూజ్ ఏమీ లేదు. ఇక్కడ చేంజ్ అవ్వాల్సింది ఎవరు, మార్పు చేసుకోవాల్సింది ఎవరు, వాళ్ళ ఆలోచనని మనిషి చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు దేవుడితో అక్కడ ఏం సంబంధం లేదు కదా. మిగతా వాళ్ళందరూ చాలామంది ఏం చెప్పారు, దేవుడి గురించి చెప్పారు, మనిషికి చెప్పలేదు. అసలు మనిషి గురించి దేవుడి గురించి చెప్పారు. ఇక్కడ బోధన ఎవరికి జరిగింది, మనిషికి జరిగింది. ఇప్పుడు అంగుళీమాలుడు అంటే ఎంత భయంకరమైనడు అండి, చాలా భయంకరమైన వ్యక్తి అంగుళీమాలుడు. తన దగ్గరికి వచ్చేసరికి బుద్ధుడు ఆ రూట్లో వెళ్ళిపోతుంటే వాళ్ళ శిష్యులందరూ అంటారు, అయ్యో అక్కడ అంత పెద్ద కిరాతకుడు ఉన్నాడు, ఇలా చంపేస్తారు, మీరు అలా వెళ్తున్నారంటే నేను మార్గాన్ని ఎంచుకున్న ఆ మార్గంలోనే వెళ్తానంటాడు ఆయన. వెళ్ళినప్పుడు వాళ్ళంతా భయపడిపోతూ ఉంటారు. వెళ్ళగానే అంగుళీమాలుడు దూరంగా చూసి ఈ సాధు వేషంలో ఈ వస్త్రధారణ ఇవన్నీ చూసి అనుకుంటాడు, నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచి అంటాడు, నువ్వు ఇటు సైడ్కి రావద్దు, నువ్వు వెళ్ళిపో అంటాడు. అంటే తనకి కొంచెం ఇది అనిపించింది, కొంచెం ఓకే పర్లేదు, అయ్యో ఇలాంటి వాడు కదా ఎందుకులే అనిపించింది, గాను వెళ్ళిపోమన్నాడు అక్కడి నుంచి అక్కడే. కానీ ఆయన ఏమంటాడు, ఆయన అదే మార్గంలో వస్తాడు, నా మార్గం ఇదేనని. అప్పుడు తను కూడా వస్తాడనమాట. రాగానే అంటాడు, నేను చెప్పిన వెళ్ళకుండా నువ్వు వస్తున్నావు అని వస్తాడు. రాగానే అప్పుడు అంటాడు ఆయన, సరే నీ మాట వింటాను, నేను నా అడిగింది ఒక్కటి ఇమ్మని అంటాడు అన్నమాట. తను ఏమంటే 4 ఆకులు కోసిమ్మని అడుగుతాడు. తన్ని బుద్ధుడు మాటల్లో ఏమంటారంటే 4 ఆకులు కోసిమ్మని అడిగినప్పుడు తన చెట్టు నుంచి అవే కదా అంటాడు అని 4 ఆకులు కోసిస్తాడు. 4 ఆకులు కోసించినప్పుడు అంటాడు, సరే అయితే మళ్ళీ వీటిని అతికించమంటాడు, మళ్ళీ దీన్ని పెట్టేయమంటాడు, మళ్ళీ దానికి పెట్టమన్నప్పుడు అంటాడు, అది ఎలా అవుతుంది అంటాడు. అంటే ఇప్పుడు నువ్వు కోసావు కదా, అది పిల్లోడు కూడా చేస్తాడు, కోయడం ఎవరేం చేస్తాడు అంటే నేను ఎంత బలవంతుడినో అన్నట్లు చెప్తాడు కదా, తను చాలా బలవంతుడిని అని. అయితే అంటాడు, నువ్వు చాలా బలవంతుడివి కదా, మరి ఇంత బలవంతుడు అయినప్పుడు ఈ 4 ఆకులు నువ్వు పెట్టలేవా, కోయడం ఏముంది, పిల్లోడు కూడా వస్తాడు కదా అంటాడు. అప్పుడు తనకి స్టార్ట్ అప్పుడు ఆలోచన మారింది చూడండి, ఆ ఒక్క మాటతో, ఒకే ఒక్క మాట ఆలోచన చేంజ్ అయింది. చేంజ్ అయినప్పుడు అప్పుడు అది ఎలా పెట్టాలంటే ఆ పెట్టేది నేర్పిస్తాను రా అంటాడు. ఆకులు దానికి ఎలా పెట్టాలో అది నేర్చుకోవడం కోసం బుద్ధుడు కూడా వెళ్ళిపోయాడు. వావ్, చూడండి మరి, అంటే ఒక ఆలోచన అనేది తన యొక్క గమ్యాన్ని మార్చేసింది అక్కడ. అంటే గొప్పవారి యొక్క ప్రభావం పడి కూడా ఆలోచన అనేది మళ్ళీ మహానుభావులు ఊరికే మన జీవితాల్లోకి రారు, వచ్చారు అంటే మన గమ్యాన్ని చూపించడానికే. ఇక వాళ్ళు వచ్చినా మన గమ్యాన్ని మనం చూడట్లేదు, వాళ్ళ మాట వినట్లేదు అంటే ఇంకెవరేం చేయలేదు. అంటే ఇక్కడ అంటాము ఏమని, అంగుళీమాలుడు ఏ పూర్వజన్మలో ఏదో చేశాడు పుణ్యము, అంటే ఒక మంచి ఆలోచన చేశాడు ఒకప్పుడు, అది ఈ రోజు మేనిఫెస్టో అయింది, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి కదా. అయితే అదే విషయం ఇక్కడ ఓషో కూడా చెప్తారు, ఏమనంటే మీ జీవితాల్లో కూడా జరిగినాయి చాలా సంఘటనలు, మీరు ఈ సైడ్కి మళ్ళడానికి. ఇప్పుడు అంగుళీమాలుడి జీవితంలోనే జరగలేదు, మన జీవితాల్లో కూడా జరిగింది. ఇప్పుడు ఆయన అక్కడ ప్రభావానికి ఆయన టర్న్ అయిపోయాడు అక్కడ. అలాగే ఉగ్రసేనుడు కూడా టర్న్ అయ్యాడు, ఒక అంత దీన స్థితిలోకి వెళ్ళినోడు కూడా టర్న్ అయ్యాడు. ఇప్పుడు ఇవన్నీ వింటూ ఉంటే మనం ఎప్పుడు ఎక్కడ ఎలా టర్న్ అయ్యాం, వచ్చినాయి ప్లస్ ఒకవేళ వచ్చినా మనం ఉపయోగించుకోవట్లేదా అని ఆలోచించాలి. ఇప్పుడు అందరూ ఆలోచించవలసింది, ఎందుకంటే టర్న్ అయ్యే అవకాశాలు రాలేదా అంటే మనకు వచ్చాయి, చాలా వచ్చినాయి, చాలా సంఘటనలు వచ్చినాయి, రాకుండా ఉండవు మనకి. కానీ మనము దాన్ని పట్టించుకోలేదు, మనం వదిలేసాం వాటిని. పట్టించుకుంటే టర్న్ అవుతాము, లేకపోతే అంతే. నేను నాన్ వెజ్ తింటున్నప్పుడు పత్రిసారి అనే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, అసలుకి ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ టీవీలో చూస్తాను అంతే. నేను ఆయన పేరు కూడా తెలియదు అప్పటికి నాకు. ఆయన అంతకు ముందు నాలో అంటే ఈ నాన్ వెజ్, ఈ మాంసం వీటిని చంపి తినడం కరెక్టేనా కాదా అని ఆలోచన వచ్చింది. ఎందుకంటే దాని వెనకాల పడి వీళ్ళు వెళ్ళి చంపుతుంటే నేను కూర్చుని ఆలోచిస్తున్నాను, మరి అది ఎలా పరిగెత్తుంది ప్రాణానికి భయపడి. మనం కూడా అలాగే ప్రాణానికి భయపడతాం కదా, మన కొట్టడానికి ఎవరైనా వస్తే. మరి దాన్ని అలా చేసి మనం తినడం అది కరెక్టేనా అనేది డౌట్ వచ్చింది, ఎక్కడో స్టార్ట్ అయింది. అంటే ఆ మహానుభావులు వర్క్ మొదలెట్టినప్పుడే వాళ్ళ ఆలోచన మెల్లగా మనకు రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది దానికి ముందు జరిగింది నాకు, పత్రిసాది ఆ మాటలు వినడానికి ముందు. అదే మేడం, మహానుభావులు ఆల్రెడీ భూమి మీద ఉండి వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసి వాళ్ళ థాట్స్ స్ప్రెడ్ అయి ఉన్నప్పుడు ఇలా స్టార్ట్ అయింది. అంటే మనలో కూడా అనుకూల స్థితి ఉన్నప్పుడు కొంచెం అది టచ్ అయి. ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది 2000 పత్రిజీ మనకు 1919 కదా ప్రారంభించారు మూమెంట్. సార్ మదిలో 1987లోనే బిగిన్ అయింది. ఇంకా మనం మూమెంట్ ఇది అని తనకు తెలుసు, ఎన్లైటన్ అయ్యారు. మూమెంట్ 1990లో స్టార్ట్ అయింది. తర్వాత అందరి ఆలోచనలో మార్పు వచ్చిందిగా, మనకు కూడా స్టార్ట్ అయింది 98, 97లోనే అనిపించేది
సరే ఇది ఏం అవసరమా అని కొన్నిసార్లు తినకపోయేది, కొన్నిసార్లు తినేవాళ్ళం. 2002లోనే జరిగింది, నేను చెప్తున్నానండి. అది అయితే అప్పుడు మా అమ్మ వాళ్ళు ఏమంటే సమర్థించేవాళ్ళు, వాళ్ళు లేదు లేదు అవి మన కోసమే పుట్టిన, అదే మన కోసం మనం అటు ఇటు ఊగుతా అంటే ఒక దిక్కు పడేసే వాళ్ళని కూడా మనమే ఎంచుకున్నాం. అవును, ఇలా మన కోసం పుట్టిన ఇలా అంటే అయింది. తర్వాత ఆయన అన్నారు ఏమనంటే ఒకసారి అందులో ఈ మాంసాన్ని, ఈ రక్తంతో కూడిన ఈ ఆహారాన్ని తన పిల్లలకి తినిపిస్తున్న తల్లే కాదన్నారు. అక్కడ నాకు పట్టిందండి, అక్కడ టర్న్ అయింది నాది. చూసారా, మళ్ళీ ఆయన ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, ఆయన గురించి తెలియదు నాకు, కానీ మాట విన్నా. ఆయన పేరు తెలుసుకోవాలని ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అందులో పేరు వచ్చేది కదా, మరి ఎందుకన్నా మరి నేను అలా చూసేదాన్ని టైటిల్స్ అవి. ఎక్కడ చూసారు? నేను జీటీవీలో చూసానండి, అప్పుడు వచ్చేటి. కానీ నాకు పేరు నేను ఇంకా ముందే లేసి కూర్చునేదాన్ని, ఎందుకంటే ఆ పేరు చూద్దామని. అయినా కూడా నాకు పేరు కనబడలేదు, మరి అది నేను చూడలేకపోయాను. సార్ చెప్పిన మాట ఒకటి చెవుల, ఆ ఒక్క మాట మీ ఆలోచనను మార్చిందండి. అంటే మీరు మార్చింది అంటే మేడం, ఆ అవకాశాన్ని మీరు కరెక్ట్ గా, ఆ పరిస్థితిని, మీకు జరిగే సమయము కరెక్ట్ గా ఉపయోగించుకున్నారు. ఆ సమయము, పరిస్థితి, ప్రదేశము, ఇవన్నీ అక్కడ ఏమంటాము అలాగే అవి అన్నీ యాడ్ అయినాయి అన్నమాట. అక్కడ ఆ చేంజ్కి మార్పు అయింది. అదే టైంలో నార్త్ సైడ్ నుంచి రామ్దేవ్ గురూజీ అని యోగా గురువు, ఆయన కూడా చెప్తుండేవాడు. ఆయన కూడా తినకూడదని దాన్ని అంతా వర్ణించి చెప్పేవాడు, ఆయన మానేస్తారు జనాలని. ఇలా అన్ని కారణమైన మాట దానికి మారడానికి, అంతేగాని ధ్యానంలోకి వచ్చి మారడం కదా, ధ్యానం ముందే మానేస్తాను. అదే ఫస్ట్ మారి తర్వాత ధ్యానం అందడం ఒక పద్ధతి, వచ్చి సాధన చేసి మార్చుకోవడం. మొత్తం మీద మన ఆలోచన ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మార్చుకోవచ్చు, మార్చుకుంటేనే మన గమ్యానికి వెళ్తామని అర్థమైంది. మేడం, వీరు ఆత్మ గురించి ఏం చెప్తారు మేడం? అవునండి, ఆత్మ గురించి వాళ్ళు రకరకాలుగా చెప్పడం జరిగిందండి. ఆత్మ అనేది ఏమంటే అదో దాన్ని అసలుకి ఏమంటారంటే ఆత్మ అనే దాని గురించి మనం వర్ణించలేము, మనం చెప్పలేము, ఇది ఇలా ఉంటుందని దాన్ని స్పష్టంగా వ్యక్తపరచలేము మనం ఆత్మ గురించి రియాలిటీలో. అంటే కొంతవరకు ఇందులో ఒక టచ్ చేసి పెట్టారన్నమాట. ఇందులో కొంచెం ఆత్మ అనేది ఇందులో ఏం చెప్పారంటే అది ఒక బిడ్డ రూపంలో ఆత్మ మనలోకి ఎలా వెళుతుంది అనేది ఒక శ్వాస రూపంలో మనని నడిపిస్తుంది అనేది చెప్పడం జరిగింది. అది కూడా ఆత్మ అంటే అది మొత్తం ఒక ఆత్మ వచ్చేసి అలా చేస్తున్నాను కదా, అది కొంత భాగము, అది మనలో ఒక జీవాత్మగా ఏర్పడుతుంది అలా వచ్చి. అది మళ్ళీ దేనికి లోబడి ఉంటుందంటే కర్తకు లోబడి ఉంటుంది, శరీరంలో ఉన్న కర్తకి లోబడి ఉంటుంది అది. అలాగే మళ్ళీ అది ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ఒక లేడీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అదంటే ఆ తల్లి మళ్ళీ ఆకారం ఎలా ఉంటుందంటే ఆ తల్లి ఆకారంలోనే బిడ్డ వస్తుంది. చేతులు, కళ్ళు ఇవన్నీ ఒక హ్యూమన్ బీయింగ్గా తల్లి ఆకారంలోనే ఉంటుంది. అయితే ఇది శ్వాస ఆ తల్లి యొక్క శ్వాసలోంచి వెళ్తుందట. ఆ తల్లి ఆత్మ, సోల్, తల్లి యొక్క అది కూడా ఒక సోల్ శ్వాసే అది కూడాను మన యొక్క. అయితే అది తల్లి యొక్క శ్వాసలోంచి వెళ్ళి ఆ శరీరాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. అయితే దానికి ప్రకృతిలోని ఎన్నో శక్తులు ఉపయోగపడతాయి, అవి మన కంటికి కనిపించమని చెప్తున్నారు. ఇప్పుడు ఇది మొత్తము సృష్టి నడిపిస్తూ ఉంది కదా, ఈ నడిపించే యంత్రాంగం మొత్తము కూడాను మన కంటికి కనిపించదు. పత్రిసార్ అన్నారు కదా మేడం, ప్రకృతి దేవతలు ఎందరో కలిసి వస్తేనే ఇవన్నీ ఏర్పడతాయి అని చెప్పారు కదా. అదే ఇందులో ఈయన చెప్పడం కూడా జరిగింది. అదంతా ఉత్తగేం జరగలేదు. ఆ శ్వాస రూపంలో వెళ్ళి ఎప్పుడైతే అది పుట్టబోతుందో, జననముకు వస్తుందో భూమి మీదకి, అప్పుడు దాని యొక్క హృదయములో హృదయ రూపంలో అది స్థితమవుతుంది అన్నమాట. అది శ్వాస రూపంలో అప్పుడే కదా, బిడ్డ భూమి మీదకి వచ్చాకే శ్వాస తీసుకోవడం జరుగుతుంది, అంతకు ముందు కాదు. ఎప్పుడైతే భూమి మీద పడతాడో అప్పుడు శ్వాస మొదటి శ్వాస తీసుకుంటాడు. అప్పుడు తన యొక్క ఏదైతే తను వదిలేసి వచ్చాడో కార్యం కానీ ఏదైనా కానీ, లేకపోతే తను ఏదైతే నియమబద్ధంగా ప్రణాళిక వేసుకున్నాడో ఆ ప్రణాళిక అనుకూలంగా మళ్ళీ ఇప్పుడు ఆ కర్త స్టార్ట్ అవుతుంది పని చేయడం మళ్ళీను భూమి మీద అని చెప్పడం జరిగింది అన్నమాట. దీని గురించి అయితే ఏదైతే మనము ఇప్పుడు ఈ శ్వాస రూపంలో ఉంటుంది. అయితే మరలా మనం ఎప్పుడైతే శరీరం వదిలేస్తామో, శరీరం వదిలినప్పుడు ఈ పంచభూతాలతో ఏర్పడుతుంది 4. అందులో ఏదైతే స్పర్శ, ఏదైతే భావం అన్నామో దాన్ని తీసేశారు వీళ్ళు, అది లేదని. అయితే 4 అగ్ని ఇవన్నీ ఉన్నాయి కదా పంచభూతాల్లో, ఒకటి తీసేశారు, 4 ఉంచారు. ఈ 4 కూడాను మనము ఎప్పుడైతే శరీరం వదులుతుందో అప్పుడు ఈ 4 కలిసిపోతుంది ఈ బాడీ. అగ్ని తప్ప మిగతా 4 ఉన్నాయి. మన అగ్ని ఇవన్నీ ఉన్నాయి కదా, అగ్నికి ఆహుతి అయిపోతుంది బాడీ, బయట ఉంది కాబట్టి ఇందులో కలపల. ఇవన్నీ కూడా మళ్ళీ భూమిలోకి మట్టిలో కలిసిపోతుంది. ఇలా అన్నిట్లో నీరుగా వెళ్ళిపోతుంది వర్షం వచ్చినప్పుడు అందులో కలిసి, ఇలా మొత్తం మళ్ళీ మన శరీరం అంతా కూడా దాంట్లో కలిసిపోతుంది. అయితే ఇందులో ఉన్న ఈ శ్వాస అనేది ఉంది కదా, ఇది మరలా కర్తగా ఏదైతే కొంత భాగం ఉందని మనం చెప్పుకున్నామో దానితో కలిపి ఉంటుంది.
కలిపి మరలా ఇంకొక జన్మ తీసుకోవడానికి కారణమవుతుంది. ఈ శ్వాస రూపంలో ఉన్నది కదా, అంటే శ్వాస కూడా చూడండి, మన శ్వాస అయితే ఏదైతే తీసుకుంటున్నామో అది ప్రాణం, ఏదైతే ప్రాణం అంటున్నాం మనం, అది బాడీలో అనేక చోట్ల ఉంటుంది, ఒక చోట కూడా కాదు, స్థితమే కాదు. పంచ ప్రాణాలు అంటాము, పంచ ఉప ప్రాణాలు కూడా అంటారు అన్నమాట. అన్ని చోట్ల అది స్థితమై ఉంటుంది. మనిషి ప్రాణం పోయిన తర్వాత కూడా అందులో ఉన్న ఒక ప్రాణము 3 days ఉంటుందండి బతికి, అది ఇంకా జీవంలో ఆ బాడీలో. ఓకే. అయితే ఇలా ఏదైతే శరీరము దేంతో తయారైందో అది అందులోనే కలిసిపోతుంది. ఈ శరీరం కూడా చూడండి ప్రకృతిలో ఎలా ఉంటుందో, మన బాడీ మన రూపం సేమే ఉంటుంది, కానీ అందులో చేంజెస్ వస్తూ ఉంటుంది అన్నమాట మన శరీరంలో. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, శరీరం వదిలేస్తాడు, మరణిస్తాడు. అప్పుడు ఈ శరీరము పంచభూతాల్లో కలిసిపోతుంది. పంచభూతాలు అంటే ఇందులో వీళ్ళు 4 చెప్పారు, అందులో కలిసిపోతుంది. ఆ 5వదైన ఆ శ్వాస ఏదైతే ఉందో అది ఆ కర్త అయితే ఉన్నారో దాంతో పాటు వెళ్ళిపోయి మరలా జన్మ తీసుకోవడానికి కారణమవుతుంది. అయితే ఇందులో వాయువు కాకుండా మిగతా 4 చెప్పారు. అవునండి, వాయువు కాదండి, భావం, స్పర్శ అంటాం కదా. అచ్చా, ఓకే. స్పర్శ దాని భావం కింద తీసుకున్నారు. అయితే లింగం ఎలా ఏర్పడుతుంది అనేది కూడా చెప్పారు. ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, కర్తలో ఉంటాయి కదా, ఏమని భావన, కోరిక, అవి కాకుండా భావన మనస్సు, శరీర మనస్సు, భావన మనస్సు, కోరిక మనస్సు. ఈ భావన కోరికలు 2 కూడా పెనవేసుకుని ఒకదానికొకటి ఉంటాయి. మన గతంలో కోరిక నుంచి భావన స్త్రీలో కలుగుతుంది, భావన నుంచి కోరిక పురుషుల్లో కలుగుతుంది అన్నాం మనం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 కూడాను పెనవేసుకుని ఉంటాయి. ఎవరిలో ఏదైతే ఎక్కువగా ఉంటుందో, ఏదైతే డామినేట్ చేస్తుందో అది ఆ లింగ నిర్ధారణ అవుతుందట. ఇప్పుడు భావన కోరిక అనేది ఒకదాని పెనవేసుకుని ఉంటాయి, ఒకదానికొకటి వేరే. ఆ రెండిటిలో ఒకదాన్ని మించి ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ రూపం దాల్చుకుని వస్తుంది. భావన ఎక్కువ ఉంటే పురుష శరీరం, కోరికలు ఎక్కువ ఉంటే స్త్రీ శరీరం, అంతే కదా మేడం? అలా డివైడ్ అవుతుందంట అది లింగం అనేది. అలాగే ఇంకా మీరు అడుగుతారు, ఇప్పుడు కర్తలో కొంచెం భాగం కదా మన హిందులో వచ్చింది, మరి నోయరు, ఇంకా ఎవరు, నోయరు, తింకరు, నోయరు. తింకర్ అంటే డూయర్లో కొంత భాగం అని చెప్పాం. అయితే ఈ నోయర్, తింకర్ ఈ 2 ఉన్నాయి కదా, మరి అవి ఎలా ఉన్నాయి అంటే మన యొక్క నాడీ మండలాల మీద ప్రభావం చూపిస్తాయి అన్నమాట. మన నాడీ మండలాల ద్వారా మనము ఒక స్థితికి వెళ్ళడానికి అవి మనకి సహాయం చేస్తాయి. అవి దేని ప్రభావితం చేస్తాయంటే మన నాడీ మండల వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. అవి మన లోపల ఉండవు. ఇప్పుడు కర్తలో కొంత భాగం మనకి ఎక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది, కానీ ఇది లోపల ఉండదు. నోయర్, తింకర్ అన్న బయటనే ఉంటారు, బయటనే ఉంటాయి. అది నాడీ మండలాల మీద చూపిస్తుంటుందంట. అంటే మనం ఎంత జ్ఞానం పెంచుకుంటే, ఎంత తెలుసుకుంటే అంత మన నాడీ మండలము శుద్ధి జరిగి అంత ఎదుగుతాం. అవి ఎలా అంటే మన సహాయం చేయడానికి రెడీగా ఉంటాయి. అవి పత్రిజీ ఇచ్చిన ఎన్ని అద్భుతం మేడం. ధ్యానము, స్వాధ్యాయం, సరే గుర్తొచ్చారు నాకు చెప్పారు. ఎందుకంటే ఆయన చెప్పారు కదా వైట్ బ్రదర్స్ అని చెప్పారు మనకు, అప్పట్లో చెప్పారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే కృష్ణుడు, రాముడు అలా ఎదిగారో వాళ్ళు కూడాను అక్కడ ఉండి ఇవన్నీ వర్క్ అంతా నడిపిస్తూ ఉంటారు ఈ ప్రకృతిలోను. వైట్ బ్రదర్హుడ్స్ అని చెప్పారు. అది వాళ్ళు కూడాను ఎలా అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ ఎలా ఫామ్ అయిందో వాళ్ళది కూడా ఉంటుంది. అలా ఒక యంత్రాంగం, ఒక గవర్నమెంట్ అనేది వాళ్ళది కూడా ఉంటుందని, వాళ్ళంతా కూడా ఇవన్నీ చేస్తారని వాళ్ళు కూడా ఎంతో ప్రణాళికబద్ధంగా ఇక్కడ ప్రజలు వీళ్ళు ఎలా ఉండి చేస్తున్నారో, ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే అక్కడ కూడా చాలా మంది ఉంటారు ఇది చేయడానికి. అదంతా కూడా మన ఈ కళ్ళకి కనబడదు అనేది పత్రిసారి కూడా చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు ఇందులో అయినా భాష వేరు, అంటే వాడిన పదాలు వేరు, వీళ్ళు కానీ మొత్తం మీద ఎసెన్స్ అదే అండి, భావం మాత్రం వేరు. అందుకే పత్రిజీ మనం దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవాలి అనే ఫస్ట్ ప్రిన్సిపల్. మనకి కొన్నిసార్లు చూసారా ఒక స్పర్శలాగా అయింది అనుకుంటాము, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే దీనికి అంతటికి సొల్యూషన్ ఏమంటే చెప్పేది మన ఎన్నరికే ట్రావెల్ చేయడమే. మనం అప్పుడు అలా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో మన లోపల కర్త కూడా మనకు అనుకూలంగా అవుతుంది. అప్పుడు అంటే దీని నుంచి ఈ మనస్సు ఏదైతే ఉందో భౌతిక మనస్సు, ఇవన్నిటి నుంచి కోరిక, భావన, వీటన్నిటిలో కూడా చేంజెస్ వస్తాయి. అలాగే ఇంకా బయట నుంచి మనకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాయి కదా నోయర్ అండ్ థింకర్, వారు కూడా మనకి హెల్ప్ చేస్తాం అనేది జరుగుతుంది. మన లోపలికి ప్రయాణం జరిగినప్పుడే మన డూయర్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటేనే నోయరు, థింకరు సహాయం మనకు అందుతుంది. అవునండి, ఇప్పుడు మనం డూయర్ ని పక్కన పెట్టినప్పుడు ఈ నోయర్, థింకర్ ఏం చేయలేరు, తిరుగుతూనే ఉంటారు పక్కనే. అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టర్స్ వస్తారు, సహాయం చేయడానికి అందరూ ఉంటారు, మనం యాక్సెప్ట్ చేస్తేనే చేస్తారు అనేది తెలుసుకున్నాం కదా మేడం. మనం ఏది అట్లా క్లోజ్డ్ గా కూర్చుంటే లాభం ఏంది? ఎనర్జీ వస్తూ ఉంటుంది, మాస్టర్స్ కూర్చుంటారు, ఏమీ జరగదు. అంటే అలాగే నోయర్ని
లోపలికి డీప్గా నోయర్ని అర్థం చేసుకుంటూ వెళ్తే థింకరు నోయర్ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు. అల్టిమేట్ మేడం, చివరగా మీ మెసేజ్ మేడం ఇవాళ ఏమంటే మన ఆలోచనని మరల్చుకున్నప్పుడు మన యొక్క రాత కూడా మారిపోతుంది. మనం ఏదైతే మన రాత, మన తలరాత, మన కర్మ అనుకుంటున్నామో అవన్నీ మారడానికి మనం ఉన్న ఏకైక మార్గం మన యొక్క ఆలోచనని మార్చుకోవడం. ఆలోచనని మార్చుకోవడం అంటే ఏంటి? ఎక్కువగా మనం జనాలతోనూ, ఎక్కువగా మనుషులతోనూ, ఎక్కువగా వేటేటుకు లోబడి ఉంటాం కాబట్టి మన ఆలోచనలన్నీ అడిసైడ్ వెళ్ళిపోతుంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తే మన ఇన్నర్కి ట్రావెల్ చేస్తుంటామో, ఆ కాంతిని మనం ఎప్పుడైతే తీసుకుంటామో మన ఆలోచనలో ఆటోమేటిక్గా చేంజ్ వస్తుంది. మన చేరవలసిన గమ్యానికి చేరుకుంటాం. వాహ్, సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది మిత్రులారా, ఈరోజు విశ్వ ప్రణాళిక, విశ్వ నియమాలకు అనుసరించే ప్రతి చిన్న చీమ నుండి ఈశ్వరుడు వరకు ప్రతి ఒక్కరికి ఆ నియమాలు వర్తించే జరుగుతూ ఉంటుందనేది తెలుసుకున్నాం. మనం చీమ చిన్నది, ఈశ్వర భగవానులు పెద్దవారు, మనుషులు మేము ఇంకా వాటికన్నా గొప్ప అనుకున్నాం మనం, కానే కాదు అని తెలుసుకున్నాం. అండ్ మతాలు, దేవుళ్ళు, వీటి గురించి కూడా వీరేం చెప్పారు అంటే, మనం ఏది బయట నుంచి చేసినా అది లిమిటెడే. నీ ఆలోచనే నీ విధిని నిర్వహిస్తుంది. దేవుడు కరుణించాడు, దేవుడు నన్ను కరుణించలేదు, ఈ పదాలన్నీ వాడుతూ ఉంటాం మనం. అవన్నీ మెట్టే. దయానంద సరస్వతి వారు చెప్పారు కదా, పూజ మెట్టు కాదు అగర్తా అన్నారు, అడగడమే. సో మెట్టు అంటే ఫస్ట్ మెట్టే. అది ఉన్నతంగా ఎదగాలి అంటే మన లోపలికి ప్రయాణం చేయడమే. ఈ దేవీ దేవతలు వీరంతా ఎవరు అంటే, ప్రకృతితో అనుసంధానమై జీవించి, నియమానుసారంగా జీవించి, వాటికి అతీతంగా ఎదిగారు. అంటే ఇంద్రియాలకు అతీతంగా, ప్రకృతికి అతీతంగా ఎదిగినప్పుడు ఆ ప్రకృతిని వారే నడిపించే స్థాయికి ఎదిగారు. అది మన గమ్యం. కానీ మన ఆలోచన లిమిటెడ్లో ఉండడం వల్ల, ఇగో బయట ఇది చేస్తే ఇది అవుతాం, ఇది చేస్తే అది అవుతాం అని లిమిట్ చేయబడ్డాం అనేదే వీరు మనకు అందించిన జ్ఞానం మిత్రులారా. సో నీ విధి నీ ఆలోచనను బట్టే నీ విధి ఉంటుంది. జరిగేటువంటి సంఘటనలు ఎలా జరుగుతున్నాయి? పరిస్థితులు, సమయము, నీ ఆలోచన 3 కలిసినప్పుడే అవి జరుగుతూ ఉన్నాయి అనేది తెలుసుకున్నాం. రైట్. చివరగా ఆత్మ అంటే ఎన్నో పదాలు వాడుతూ ఉంటాం, మన శ్వాస రూపంలోనే ఉంటుంది. రైట్. మనం ఎప్పుడైతే లోపలికి వెళ్ళి మన కర్తను, నోయర్ 10%ఏ మన డూయర్ కానీ తెలుసుకుంటామో, థింకర్ అండ్ నోయర్ బయటనే ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. వారు మన నాడీ మండలం మీద ఇంపాక్ట్ ఉంటుంది అనేది చెప్పారు. సో ఈ అద్భుతమైన విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ చూడండి, ధ్యానం చేయండి అండ్ ఈ పుస్తకాన్ని చదవాలని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన విషయాలు మరిన్ని అద్భుతంగా ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటూ వద్దాం మేడం గారి ద్వారా. సో ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉండాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ అందిస్తున్న పిఎంసి ట్రస్ట్కి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.